గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంతకీ దీని పేరేం పెట్టు? అనపకాయ ఇత్తనాల నెత్తళ్ళు పులుసు. అనప గింజలు బాగుంది మామ, చూడ్డానికి కలర్ఫుల్ గా. భలే స్మెల్ వస్తుంది మామ. బస్కీలు తీసి మూలండే ముసలిదాన్ని కొట్టిందంట పోయి. ఆహా, దీన్ని అనపకాయలు అంటారు. అనపకాయలా అంటే? అనపకాయలు అంటే ఈ రాయలసీమలోకి దొరుకుతాయి. కర్ణాటకలో కూడా అది దీనికి మంచి గిరాకీ ఉంది. పెద్ద పెద్ద పంటలు వేస్తారు దీన్ని. కర్ణాటకలో దీన్ని ఏం కాయ అంటారంటే ఔరేకాయ అంటారు. ఔరేకాయ అంటే అంటే చిక్కుడుకాయ కాకుండా చిక్కుడుకాయ లాంటి కాయ అని ఔరేక్ అంటే ఇంకొక కాయ అని. అయితే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. మంచి ఇది మాంసం తిన్నా ఇది తిన్నా ఒకటే. వీటితో ఈరోజు ఏం చేస్తావు? ఇవి మామూలుగా వీటిను రకరకాలుగా వండుకోవచ్చు. మామూలుగా అనప కూర అని చేసుకోవచ్చు. అయితే కొంచెం టేస్ట్గా గుమగుమాలని దీంట్లో నెత్తళ్ళు ఉంటాయి కదా, ఎండు నెత్తళ్ళు. అంటే ఎండు నెత్తళ్ళు అని ఒక చేపల్లో ఒక రకం. ఎండు చేపల్లో బాగా ఫేమస్ ఎండు నెత్తళ్ళు అనేది. ఆ ఎండు నెత్తళ్ళు ఇదేసి వండుతా. అంటే దీని టేస్టు ఆ చేపల గుమ్మగుమ్మలు ఏంది, వెజ్ నాన్ వెజ్ రెండు కలుపుతున్నావు ఎందుకు అట్లా? బాగుంటుంది. నీకు కట్ చేయడానికి బాగా బద్ధకం కదా? బద్ధకమే కాదు, తెలుసు నాకు. అన్ని పెద్ద పెద్ద కట్ చేస్తావు. కత్తి మంచి పదును మీద ఉంది. అది కట్ చేయబోయిన ఏళ్ళు కట్ చేసుకున్నాను అనుకో. నేను కట్ చేసి ఇవ్వనా? వద్దులే, నిన్ను కట్ చేయండి, అవి కట్ చేస్తాను. వద్దులే కానీ నీ సెలవు దాలే కానీ వద్దాక చూసినా కదా నీ కథ ఎంతో. కానీ నువ్వు అంతలో ఉంటేనే ఇంత మంచిది. నీకు పని బాగా తెలుసు అనే విషయం ఇవ్వడానికి తెలిసిపోయింది నాకు. చాలు అమ్మా, నీకు సాయం చేసి పెడతా అంటే వద్దంటున్నావు చూడు. బాబా సాల్లే నీ సెలవా అని ఒక సామెత ఉంటుంది. నీ సెలవు చాలే అమ్మా అని. మిరపకాయలు ఏమంటుంది మామ? మిరపకాయలు ఏమంటుంది? మళ్ళీ అది వేసిన తర్వాత చిట్టపట్టడం లేదనుకో, కాగలేదు మామ అని అంటావు. రెండు మాటలు నువ్వే మాడతావు. అవును, అందరికి ఒక నాలుగు ఉంటే నీకు రెండు నాలుకలు ఉన్నాయి. అవును, చిరునాలుక ఉంటది కదా లోపల, మర్చిపోయావా? కిరణాలకి అంటారు. చిరునాలిక, చిన్ని నాలిక. మా రాయలసీమ భాషలో, రాయలసీమ అంటే నీ పక్కనే కదా, కిరణాలకి అంటారు. కిరణాలిక. మరి అందరికి రెండు నాలిక, నాకు రెండు నాలుకలు. ఆ నాలిక మాట్లాడదు కదా, మాట్లాడే నాలికలు రెండు ఉన్నాయి నీకు. ఎట్ట తిప్పితే ఎట్ట గాలి మలితే అట్ట మాట్లాడతావు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? నన్ను సతాయించడమే నీ ఉద్దేశం. అంతేగా. అది కాగింది. ఏలు పెట్టి చూడు. నీవేలా? నాది కాదు, ఖాళీగా ఉండేది నీవేలే కదా, పెట్టి చూడు. ఇప్పుడు కాగింది. ఇది చుచ్చు సుస్సు అంటాం చూసావా? నేను ఇందాక నుంచి చెప్తున్నా. నువ్వు అడ్వాన్స్ బుకింగ్ అనకముందే అన్ని చెప్తున్నావు. గరిటేది మామ, తిప్పు. గరిటేది చెయ్యి, గరిట తిప్పు. అయితే తిప్పితే నువ్వు అన్నం తినిపించాల్సి వస్తుంది 3 పూట్ల. అమ్మా మళ్ళీ ఇస్తున్నావా దంచడానికి? వెల్లుల్లి మా ఒకటే ఇచ్చా. ఇదో పట్టుకో, తిప్పు. నువ్వు అంటావు కదా నేను ఓహో అని. అయిపోతుంది చూడు, 2 నిమిషాల్లో దంచేస్తా. అందుకే కదా నీకు ఇచ్చేది. దీని పేరేం పెట్టు? దీని పేరా అనపకాయ ఇత్తనాల నెత్తళ్ళు పులుసు. నెత్తళ్ళు పులుసు. అనప విత్తనాల నెత్తళ్ళు పులుసు అని పెట్టుకోవచ్చు దీనికి. అవును, నువ్వు ఈ పాటికి పసుపు వేస్తావు కదా, వేయలేదే? కొంచెం లేట్గా వేద్దామని. నువ్వు నేర్చుకుంటున్నావా లేదో చూద్దామని. నాకే ప్రశ్నలు వేస్తున్నావు అంటావా? నేర్చుకుంటున్నావో లేదో, నాకు గుర్తు చేస్తావో లేదో అని.
ఉప్పు వేసాను. చాలా చాలు. టమోటాలు అందుకు ఇప్పుడు అదే చెప్తా. అది అంటే ఇదే కదా. అదే అనపగింజలు. బాగుంది మామ, చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. ఇట్లే తినాలనిపిస్తుంది నాకైతే. నాకు కడుపున వస్తుంది ఉడకకుండా తింటే. ఇంకా కొంచెం ఉడకాలే. కొన్ని నీళ్ళు అందుకో. పులుసుకు అంతేనా? అంతే. కొంచెం పోస్తాను. ఉడికేట్టు పోయేది చాలా. ఇంకొంచెం. మరి ఇవి ఉప్పులో ఉడకద్దా? ఏవి ఇవి అనపగింజలు ఉప్పు వేసినాం కదా, అదే సరిపోతుందా? సరిపోతుంది. టమోటాకు దానికంటే అదే సరిపోతుంది. మామూలుగా ఇట్లా కూడా చేసుకొని తింటారు కదా, నీళ్ళు ఎక్కువ పోయకుండా రొట్టెలోకి వేసుకొని. ఇట్లా అనుకొని చేసుకుంటారు. నీకు తెలుసా అనుకొనుగ్గా అనే పదము అంటే? అనుకొనుగ్గా అంటే కొంచెం లూజు కానీ, లూజుగా కాకుండా మరి దగ్గరగా కాకుండా, అనుకొనుగ్గా అంటే దగ్గరికి అని, గుజ్జు గుజ్జుగా. టమోటా ఉడికింది చూడు, టమాటా ఉడికింది. అవి కూడా ఉడికిపోయాయి, కలర్ మారిపోయినాయి, బాగా ఉడికినాయి అవి కూడా. బ్రహ్మాండం మంచిగా. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేస్తారు నాకు తెలుసుగా. ఏం చేస్తాం చెప్పు. కారం, అబ్బో అబ్బో, ధనియాల పొడి వేస్తాం. కొంచెం లైట్గా కారము ధనియాల పొడి వేద్దాము. కొంచెం ధనియాల పొడి. భలే స్మెల్ వస్తుంది మామ. స్మెల్ వస్తుంది. ఇదో నెత్తళ్ళు అంటారు తింటాను. మీ నెల్లూరు నుంచి వచ్చినాయి. అవునా? నెల్లూరు నెత్తళ్ళు. ఇప్పుడు కొందరు తలకాయలు తీసేస్తారు. చేపలకు ఎందుకు కొందరు తీస్తారు అట్లా. తలకాయ ఉండద్దు, వద్దు ఉండదు. ఇప్పుడు దీనికి ఎముకలు ఉంటాయా? ఎముకలు కాదు, ముళ్ళులు అంటారు. మనుషులకు ఉండేటి ఎముకలు, చేపలకు ఉండేది ముళ్ళులు. ఆ ఎముకలే ముళ్ళులు మీకు. అటు భాష మారిపోతుంది. బిడ్డ పెట్టేసి ఇప్పుడు ఎంతసేపు ఉంచాలి? 5 నిమిషాలు అయిపోయాయి. అబ్బా గుమ్మ గుమ్మలు అదిరిపోయిందిగా. పారిపోతాను అనుకున్నా కానీ చూసావా, పోలేదు. ఆ స్మెల్ కి బానే ఉంది. బాగా మనకు కావాల్సినంతగా గుజ్జు గుజ్జుగా దగ్గరగా అయింది. కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు దింపేసుకోవచ్చు కదా. కొంచెం కొత్తిమీర ఏమైనా వేద్దామా? గార్నిషింగ్ మర్చిపోతున్నావు జిమ్మాడి అని, పక్కనే ఉన్నావు. చూసినాంలే నీ జిమ్మాడిని, తెల్లబాయిలు దంచినప్పుడే తెలిసింది నీకు. ఏదో బస్కీలు తీసి మూలండి ముసలిదాన్ని కొట్టిందంట పోయేవాడు. అటుంది. ఎవరో కొన్ని కొట్టినాం కదా. ఇది అనప విత్తనాలు, నెత్తళ్ళు కలిపి చేసిన కూర. దీంట్లో పోషక విలువలు దీంట్లో రొట్టెల్లో ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి. ఇది అనపకాయల విత్తనాల్లో మాంసకృతులు ఉంటాయి. దీంట్లో పోషక విలువలు ఉంటాయి.
కాబట్టి చాలా అరుదైన కూర. మీరు కూడా ట్రై చేయండి. అంటే వండుకోవాలంటే కట్టెల పొయ్యి ఇదే కావాల్సిన అవసరం లేదు. మామూలు స్టవ్ మీద కూడా మామూలు పాత్రలు కూడా వండుకోవచ్చు. ఇది ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ వండుకుంటారు.